హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురాలో అక్రమ కల్లు విక్రయాలపై పోలీసులు దాడి చేశారు. డ్రై డే రోజున కిషన్ ఎన్ఎం గూడలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కల్లు అమ్ముతున్న దశరథ్ జానకిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 219 లీటర్ల తాటి కల్లును స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల సమీపంలోనే ఇలాంటి అక్రమ దందాలు సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా డ్రై డేని పురస్కరించుకొని పోలీసులు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తే ఎన్ఎంగూడ కిషన్ బాగ్ పరిధిలో ఎన్ఎంగూడలో ఒక ఇంట్లో తాటి కల్లు అమ్ముతున్నట్టుగా సమాచారం, కల్లు అమ్ముతున్న సమాచారం. అందులో సుమారుగా 219 లీటర్ల కల్లు, అంటే 5 ప్లాస్టిక్ బ్యాగుల్లో 5 ప్లాస్టిక్ టబ్బుల్లో 219 లీటర్ల కల్లు దొరికింది. దీనిని పంచనామా చేసి నిర్వహించడం జరిగింది. ఇది అమ్ముతున్నటువంటి దశరథ్ మరియు జానకీలని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇది వారి విచారణలో ఇది అత్తాపూర్ కల్లు కాంపౌండ్ నుంచి తెచ్చినట్టుగా, కాశీపేట నుంచి తెచ్చినట్టుగా సమాచారం ఇచ్చినారు. దీనిపై తదుపరి విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరిపై చర్య తీసుకుంటారు. ఇది సమాచారం మొదటి నుంచి, ఇది డ్రై డే సందర్భం కాబట్టి నిన్న రైడ్ చేయడం జరిగింది. మీకు ఎప్పటి నుంచి చెప్తున్నారో దాని మీద ఏమైనా ఉంటే దానికి సంబంధించిన కేసులు కూడా ఇంతకుముందు రికార్డెడ్గా కేసులు అయితే లేవు. ఇదే ఫస్ట్ లేదండి. ఇది కల్లు కాంపౌండ్ ఏదైతే అత్తాపూర్లో పర్మిటెడ్ ఉందో అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా ప్రాథమిక విచారణలో తెలియదు. అవును, ఏది కూడా అసలు లైసెన్స్డ్ బార్ అది ఏది కూడా కళ్ళు అమ్మడానికి లేదు. దానిపై మనం చర్య తీసుకున్నాం. దాంట్లో 2 తీసుకున్నాం. అందులో జానకి అండ్ దశరథ్ అనే